మార్గము సత్యము జీవము యేసే, మరణము గెలచిన వీరుడు క్రీస్తే. నిన్ను రక్షించగా పిలిచే క్రీస్తే. గ్లోరీ. కొండలు మెట్టలు కరుణించలేవు, సముద్రము నదులు రక్షించలేవు. కొండలు మెట్టలు కరుణించలేవు, సముద్రము నదులు రక్షించలేవు. పచ్చని చెట్లు పలుకగలేవు, పచ్చని చెట్లు పలుకగలేవు. సృష్టి అంతా అక్కరకు రాదు. కరుణామయుడేసే నిన్ను కాపాడగలవాడు. మనసున్న యేసయ్యే నీతో మాట్లాడగలవాడు. మణిమాణిక్యాలెన్నో ఉన్నా, కోట్ల కొలది ధనము ఉన్నా, మణిమాణిక్యాలెన్నో ఉన్నా, కోట్ల కొలది ధనము ఉన్న, లోకమునంతా సంపాదించిన లోకమునంతా సంపాదించిన యేసయ్య లేకపోతే బ్రతుకే సున్నా. నా యేసయ్య లేకపోతే బ్రతుకే సున్నా. లోకమునంతా సంపాదించిన యేసయ్య లేకపోతే బ్రతుకే సున్నా. అందరు కలిసి చెప్తారా? మరి ఆమె. లోకమునంతా సంపాదించిన యేసయ్య లేకపోతే బ్రతుకే సున్నా. అందరు చెప్పండి. మరి ఆమేన్. లోకమునంతా సంపాదించిన యేసయ్య లేకపోతే బ్రతుకే సున్నా. నా యేసయ్య లేకపోతే బ్రతుకే సున్నా. లోకమునంతా సంపాదించిన లోకమునంతా సంపాదించిన యేసయ్య లేకపోతే బ్రతుకే సున్నా. యేసయ్య లేకపోతే బ్రతుకే సున్నా. లోకమునంతా గ్లోరీ. లోకమునంతా ఆమేన్. లోకమునంతా లోకమునంతా సంపాదించిన యేసయ్య లేకపోతే బ్రతుకే సున్నా. నా యేసయ్య లేకపోతే బ్రతుకే సున్నా. హల్లెలూయా. ఇలా కొన్ని పాటలు రాయటకు దేవుడు కృప చూపించారు. దేవుడు మరి మా టెస్ట్ మన్ని యూట్యూబ్లో చూసి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన వందనాలు. మరలా నా సాంగ్స్ కానీ టెస్ట్ మన కానీ యూట్యూబ్లో ఉంటుంది. మల్లెల రాజు సాంగ్స్ అంటే అన్నీ వస్తాయి. మీరు వినండి, ఆత్మీయంగా ఉంటే నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. నాకు తమ్ముడు మధ్య మధ్యలో ఒక రోగం ఉంది, అప్పుడప్పుడు పాట ఎత్తా అంటూ నువ్వు కూర్చో. ఓకే, థ్యాంక్ యూ. దేవుని బిడ్డలారా, వాక్యము చదువుకుందాం. మల్లెల రాజు సాక్షి వినటానికి ఎంతమంది వచ్చినారు? చేతులు ఎత్తారా? ఎంతమందికి ఇష్టం మల్లెల రాజు సాక్షి వినాలని? మీ అందరికి 0, 0. నేను నా సాక్ష్యం చెప్పడానికి రాలేదు ఇక్కడికి. ఆమేన్, ఆమేన్. నేను ఒక ఆయన సాక్ష్యం చెప్పడానికి వచ్చా. నన్ను మార్చిన యేసుక్రీస్తుని సాక్ష్యం చెప్పడానికి వచ్చా. ఆమేన్. ఆయన గొప్పవాడు, నేను కాదు. మల్లెల రాజు అలియాస్ కత్తుల రాజు, పొన్నూరు పోలీసు వాళ్ళు నాకు ఇచ్చిన బిరుదు అలియాస్ కత్తుల రాజు. మా ఊరు ఎన్నో వేల కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు లేదండి. ఈ నారాకోట నుంచి 15 కిలోమీటర్ల దూరం వెళ్తే పొన్నూరు. ఇప్పుడు కూడా పొన్నూరు పోలీసు వాళ్ళు నాకు మీద వాళ్ళ రికార్డులో ఉన్నది ఏంటంటే అలియాసు కత్తుల రాజు. మా ఊళ్ళందరూ ఈడ మల్లెల రాజు, మాయి రాజు, మొత్తు రాజు, ముసుగు రాజు, ఈడొక నక్సలైటు, ఈడొక విప్లవకారుడు, ఈడొక ఉద్యమకారుడు అన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు నన్ను ఇర్మియా రాజుగా మార్చాడు. ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా చూడండి, లోకా రాసిన సువార్త 2వ అధ్యాయము 8వ వచనం కొన్ని మాటలు చక్కగా పెద్దగా చదివి వినిపిస్తారా? ఎందుకంటే ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తూ, అందులో నన్ను మార్చిన ఒకప్పుడు నేను క్రీస్తుని నమ్మినప్పుడు నా బ్రతుకు ఎలా ఉండేది కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. చదవండి. 2:8. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు రాత్రివేళ
మందని కాచుకొని చుండగా దేవదూత వారి యొద్దకు వచ్చి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. చాలు, ఈ మాట గుర్తుపెట్టుకోండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. ఇప్పుడు నాతో చెప్పండి, దావీదు పట్టణమందు నేడు మా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దేవుని బిడ్డ, రక్షకుడు అనగా కాపాడువాడు. రక్షకుడు అనగా కాపాడువాడు. దావీదు పట్టణం అంటే బెత్లెహేము అనుకోవటం కాదు, బెత్లెహేము. ఇది భూప్రపంచానికి నట్ట నడుము ఉంటుంది. ఈ భూమిని పరిపాలించే రాజు, ఈ ప్రపంచాన్ని ఏలే రాజు నట్ట నడుమున. మీరు భూగోళంలో చూస్తే కనుక, గ్లోబ్ చూస్తే ఇజ్రాయెల్ దేశం పైన కనపడుతుంది. అంటే ఇజ్రాయెల్ దేశం నుంచి ఎటుకు కొలిసినాకున్నా కానీ అది మధ్యకే కేంద్ర బిందువుగా ఉంటుంది. ఒక చిన్న కుగ్రామం, ఒక చిన్న కుగ్రామం ఈరోజు ప్రపంచంలో జ్ఞానులుగాను, ప్రపంచంలో తెలియగలిగిన వారుగా ఉండటానికి కారణం ఏంటంటే, దావీదు పట్టణం అయ్యున్నది ఒక రక్షకుడు ఆ దేశంలో ఎన్నుకొని అక్కడ పుట్టాడు కాబట్టి. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. రక్షకుడు చూడండి, గొర్రెలు కాపర్లు, వాళ్ళని మన వాడుక భాషలో గొల్లలు అని కూడా అనొచ్చు. చాలామంది గొర్రెలు కాపర్లు అనగా గొల్లలని కూడా వాడుక భాషలో పిలుస్తూ ఉంటారు. విద్య లేని పామరులతో దేవుని దూత వారికి ప్రత్యక్షమైనప్పుడు వారి మహిమ, దూత యొక్క మహిమ లేకపోతే దేవుని మహిమ వాళ్ళ చుట్టూ ప్రకాశించబడిపోయిందంట. ఎప్పుడైనా మనం ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాం, ఇన్ని సంవత్సరాలు బైబిల్ పట్టుకున్నాం, అసలు ప్రకాశం అంటే ఏంటో తెలుసా? మహిమ ఎప్పుడన్నా మనల్ని ఆవరించిందా? ఆ రోజుల్లో అంటే 2024 సంవత్సరాల కిందట దేవదూత మాట్లాడింది ఇప్పుడు మాట్లాడుకోవటానికి లేదనుకుంటాం మనం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అల్ఫా ఓమేగా ఉన్న దేవుడు ఆ రోజు మాట్లాడే దేవుడు ఈరోజు కూడా మనతో మాట్లాడతాడు. ఆమెన్ చెప్పాలి, ఆమెన్. దేవుని బిడ్డలు నాతో మాట్లాడాడండి. దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి మా తల్లి నా కోసం ప్రార్థించి ప్రతిరోజు నా దినచర్య ఏంటో తెలుసా? వారంలో 7 రోజులు ఉంటే నేను 6 రోజులు 7 రోజులు జైల్లో ఉన్నవాడిని. ఈ జిల్లాలో నేను కాపురం చేయలేని జైలు లేదు. ఎన్ని జైళ్ళు ఉంటాయి? తెనాలి, పొన్నూరు, బాపట్ల, గుంటూరు, తర్వాత ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా నేను సబ్ జైల్లో ఉన్నవాడిని. కారణం ఏంటంటే, మీకు పని చేతవు, ఎంప్లాయీ లేకపోతే ఉద్యోగం చేతవు, లేకపోతే కోతకి వెళ్ళటమో, లేకపోతే మినుములు వెళ్ళటమో, పత్తి మిరకాయలు తీయటమో, ఏదో ఒక వ్యాపారం చేయటం తెలుసు, లేదా కూలి పనికి వెళ్ళటం తెలుసు. నాకు తెలిసిందల్లా సెటిల్మెంట్లు చేసుకోవటం, నాకు కుదిరింది సెటిల్మెంట్లు చేసుకోవటం. ఎదుటోడు మీద రక్తం చిందిస్తే వచ్చే డబ్బులతో నేను ఎంజాయ్ చేసేవాడిని. నాకున్న ఆలోచన ఏంటంటే, పుట్టిన ప్రజీవి పెరక మానదు, పెరిగిన ప్రజీవి చావక మానదు. పుట్టడం వంటి జరిగితే పెరగాలి, పెరగటం వంటి జరిగితే చావాలి. చచ్చాక రాజెవడో రెడ్డెవడో, చచ్చాక రాజెవడో రెడ్డెవడో నాకు తెలియదండి. నేను అనుకున్నప్పుడు ఎవరన్నా మారు మనసు పొందు, రక్షించబడు, లేకపోతే దేవుని సువార్త మైకులు వినపడితే చచ్చాక మోక్షం ఉంది, చచ్చాక ఇదిగో నరకాన్ని పోకూడదు, పరలోకం ఉంది అని అంటే నేను అనుకునేవాడిని, అరే చచ్చాక రాజేవాడు రెడ్డి వీడు చూశాడా, వీడికైనా వెళ్ళొచ్చాడా, అసలు చనిపోయినాక వచ్చి బ్రతికున్నాడు ఏమైనా చెప్పే సంగతులు ఏమైనా ఉన్నాయా అని నేను అనుకునేవాడిని. కానీ చచ్చాక రాజేవాడో రెడ్డెవడో నాకు తెలియదు, కానీ రెడ్డెవడో నాకు తెలియదు, కానీ రాజు మాత్రం నాకు అర్థమయ్యాడండి. ఆమెన్ హల్లెలూయా. ఆయన యూదుల రాజు, రారాజు యేసుక్రీస్తు ప్రభుల వారు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మాట్లాడే ఈ శబ్దం ఈ శరీరాన్ని విడిచిపెడితే మరలా ఈ లోకానికి రావటం అసంభవం. ఈ లోకానికి రావటం అసంభవం. అందుకే మనం ఏమనుకుంటామంటే, నేను విర్రవీగవాడిని. నా పరిస్థితి ఎలా ఉండేదంటే, చచ్చాక కదా భూమే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది, భూమికే స్థిరం లేదు కదా,
దాని మీద ఉన్న మనకే స్థిరత్వం ఉంటుంది. అందుకే బ్రతికినంత కాలం కాకిలాగా కలకాలం కంటే అంశలాగా 6 నెలలు బ్రతికి చచ్చిపోదాం. తాగటం, తినటం, తిరగటం, ఊరేగటం. ఎవడన్నా డబ్బులు ఇస్తే వాడు కాలు నరకనంటే కాలు నరికే. ఎవడన్నా డబ్బులు ఇచ్చి వాడు చేయి తీసుకురమ్మంటే చేయి తీసుకొచ్చా. ఎవడన్నా డబ్బులు ఇచ్చి అమ్మాయితో నాకు వివాహం చేయమంటే చేశా. ఎవడన్నా డబ్బులు ఇచ్చి ఆయన పొడవమంటే పొడిచా. మల్లెల రాజు అలియాస్ కత్తుల రాజు అని ఎందుకు ఇచ్చారంటే, నా దగ్గర ఉన్న కత్తులతో పొడిస్తే ఎవరికి నొప్పి కూడా తెలియదండి. కత్తి తెగితే, కత్తి పొడితే నొప్పి ఉంటుందా ఉండదా? ఉంటుందా? మీరు ఎప్పుడైనా కూరగాయలు కోసుకునేటప్పుడు మీ ఏళ్ళు తెగిస్తే అబ్బా అని అనరా? నా దగ్గర కత్తులకు స్పెషల్ ఏంటంటే, నేను పొడిస్తే నొప్పి తెలీదు. ఎందుకు నొప్పి తెలియదని ఒకరోజు ఎస్ఐకి తల పట్టుకొని, రవికుమార్ అని పొన్నూరు టౌన్ ఎస్ఐకి ఉన్నాడండి. ఆయన ఒకరోజు తల పట్టుకొని, అరే రాజు నువ్వు పొడిస్తే ఎందుకు నొప్పి తెలీదు, అసలు నీ దగ్గర ఉన్న కత్తులకు ఏంటి స్పెషల్ అని అడిగాడు. అప్పుడు నా పరిస్థితి ఏంటంటే, మందు లేకపోతే ఉండలేను ఆ వ్యక్తి. నేను తాగి 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 నేను మందుకి ఎంత బానిస అయిపోయానంటే, పొద్దున్నే పరకడుపు మీద నిద్ర లేచినా కానీ ఆఫ్ పచ్చి మందు తాగాలి. ఒకవేళ తాగలేకపోయాను అనుకోండి, నాకు నరాల వీక్నెస్ వచ్చి నా దగ్గర ఉన్న కత్తి కూడా నేను పట్టుకోలేంత బలహీనుడిని అయిపోయేవాడిని. నేను అనుకునేవాడిని అండి, నా దగ్గర ఆయుధాలు ఉండేవి. ఈ కత్తులు అన్లైసెన్స్ రివల్వర్ ఉండేది. నేను సైనైడ్ లాంటి మారణాయుధాలు పెట్టుకున్నాను, బాంబులు పెట్టుకునేవాడిని. ఇవన్నీ మా ఇంట్లో మా అమ్మకు తెలియకుండా దొంగచాటుగా స్టోరేజ్ చేసుకుంటూ ఉండేవాడిని. నేను ఎప్పుడు కూడా 2 కత్తులు పెట్టుకునేవాడినండి. ఎడం చేతి కింద ఒక కత్తి, కుడి చేతి కింద ఒక కత్తి ఉండేది. నా స్టైల్ ఏంటంటే, కత్తి కనుక ఓపెన్ చేస్తే 2 సార్లు పొడిచేవాడిని. కత్తి ఓపెన్ చేసిన 2 పోట్లు కసితీరే పొడిచి తిప్పేవాడిని. ఇలాంటి పరిస్థితుల్లో నేను రెప్పపాట్లు పొడిచేవాడిని, అంత స్పీడ్గా ఉండేవాడిని. ఫస్ట్ దెబ్బ కొట్టేవాడిని, పీక మీద ఇక్కడ కొట్టేవాడిని. రెండో దెబ్బకి కత్తి తీసి సమాధానం చెప్పండి. ఎడం చేతి ఉంటే ఎడం చేతి కింద, కుడి చేతి ఉంటే కుడి చేతి కింద, ఏది వాలుంటే ఆ కత్తిని వాడేవాడిని. అంత షార్ప్గా ఉండేవి. ఎందుకు కూడా అంత షార్ప్ తయారు చేసుకున్నానంటే, రెప్పపాటులో ఒకవేళ ఈ పక్కటెముకలకు తగిలినా, లేకపోతే ఎన్నెముకకు తగిలినా కత్తి బెండ్ అవ్వకూడదు, కత్తి వంకర పోకూడదని, ఎముకలు కూడా మెత్తగా తెగాలని. అలాగే నేను నాకు ఇష్టం వచ్చినట్టు స్టైల్లో నేను కత్తులు తయారు చేయించుకున్నాను. దేవుని బిడ్డలారా, ఎస్ఐ రవికుమార్ అడిగాడు, అరే నాయన అసలు నీ దగ్గర కత్తులకి ఎందుకు నొప్పి తెలీదు, ఎలాగ తయారు చేస్తాను అడిగితే, మందు ఇస్తే కనుక చెప్తానండి నేను అన్నా. అసలు తెలుసుకోవాలని ఆయన మందు తీసుకొచ్చి నాకు ఇచ్చాడండి. నేను తాగిన తర్వాత, ఏం లేదు సార్, మీకు ఇటువరకు థర్మామీటర్ ఒకటి ఉండే, జ్వరం వచ్చినప్పుడు 4 కింద పెడతారు. ఇప్పుడంటే ఎలక్ట్రికల్ వచ్చినాయి కాబట్టి మీకు తెలుసా? ఎంతమంది తెలిసి చేతులు ఎత్తండి థర్మామీటరు? సగం ఎత్తుతున్నాను, పూర్తిగా ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ థర్మామీటర్లో చిన్న పాదరసం డ్రాప్ ఒకటి ఉంటుందండి. థర్మామీటర్లో చిన్న పాదరసం డ్రాప్ ఒకటి ఉంటుంది. 250 థర్మామీటర్లు కొనేవాడిని. 250 థర్మామీటర్లు కొని ఒక స్టీల్ గిన్నెలో థర్మామీటర్ పగలగొట్టి ఆ డ్రాప్స్ పోసేవాడిని. తర్వాత క్లోరోఫామ్ తెప్పించేవాడిని. తర్వాత రెడ్డి ల్యాబ్స్ నుంచి కొన్ని కెమికల్స్ తెప్పించేవాడిని. భద్రాచలం నుంచి కొన్ని ఆకుపసలు తెప్పించేవాడిని. ఇవన్నీ కలిపి నేను ఒకసారి ఇనుప ముక్కలు తీసుకొని కొలిమిలో ఒకసారి నలకొట్టి, కత్తి షేపులో నలకొట్టి 30 రోజులు 50 రోజులు దాన్ని పేడలో, ఆ పేడ నీళ్ళు కూడా కలిపి దానిలో ఊరబెట్టేవాడిని, నానబెట్టేవాడిని. 30-50 రోజుల తర్వాత ఈ కెమికల్స్ అన్నీ ఆ కత్తికి పట్టాయి. ఈ కత్తికి పట్టినప్పుడు ఎప్పుడైతే ఈ కెమికల్స్ పట్టిన కత్తి ఉంటుందో దానితో పొడిస్తే నొప్పి తెలియదండి, శరీరం మొద్దు బారిపోయేది. అందుకే నా వృత్తి ఏంటంటే సెటిల్మెంట్లు చేసుకోవటంగా, డబ్బులు సంపాదించాలి, కేవలం తాగటం కొరకే సంపాదించాలనుకునే వ్యక్తిని కదా. హల్లెలూయా, హల్లెలూయా. పైనున్న ఆకాశమందైనను, క్రిందున్న ఈ భూమి క్రిందైనను, పైనున్న ఆకాశమందైనను, కొట్టప్పట్లో గ్లోరీ గ్లోరీ, కిందున్న ఈ భూమి క్రిందైనను, ఈ సృష్టిలోన ఎక్కడ వెదకినా నీలాంటి దేవుడు లేడయ్యా. ఈ సృష్టిలోన ఎక్కడ వెదకినా నీలాంటి దేవుడు లేడయ్యా.
ఓ మంచి దేవుడా, గొప్ప దేవుడా నీవే యేసయ్యా. ఓ మంచి దేవుడా, గొప్ప దేవుడా నీవే యేసయ్యా. నీలాంటి దేవుడు లేరయ్యా, లేరయ్యా, నీకు సాటి లేరయ్యా. నీలాంటి దేవుడు లేరయ్యా, లేరయ్యా, నీకు సాటి లేరయ్యా. నీవే నా జీవం, నీవే నా మార్గం, నీవే నా ప్రాణము యేసయ్యా. నీవే నా జీవం, నీవే నా మార్గం, నీవే నా ప్రాణము యేసయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. నేను హల్లెలూయనప్పుడు దేవుని నామమునకు మహిమ కలుగును గాకు. లేకపోతే రెండు చేతులు చెప్పండి కదా. చేతులు ఎత్తలేని సోమరులాగా ఉండబాకండి. ఒక రాజుగారు అంట సోమరులందరిని పిలిచి బెస్ట్ ప్రైజ్ ఇవ్వరు, ఎవడు అసలైన సోమవారం కొనుక్కుందాం అనుకున్నాడంట. దేశంలో ఉన్న సోమరులందరూ రమ్మంటే అందరూ వచ్చారంట. అరే ఆకలి అవుతున్న వాళ్ళందరూ ఎవడో చేతులు ఎత్తానంటే అందరూ చేతులు ఎత్తండి, ఒకడు మాత్రం చేయత్తలేదంట. ఆ మంత్రి వెళ్ళి, ఏందిరా బాబు నీకు ఆకలి అవ్వటం లేదా, మరి ఎందుకు నువ్వు చెయ్యెత్తలేదంటే, నేను చేతులు ఎత్తలేను సోమవారండి, నాకు అన్నం కూడా నోట్లోకి తినిపించండి అన్నాడు అంటాడు. క్రైస్తవులు అలా ఉండకూడదు. మనం చేతులు ఎత్తినప్పుడు విజయం మనకి కలుగుతుంది. ఆమెన్. ఎందుకంటే చూడండి, టీవీల ముందు కూర్చోండి, సీరియల్ చూడండి, సినిమాలు చూడండి, ముసలమ్మ ముచ్చట్లాడండి, ఏమి చేసినా మీకు నిద్ర రాదు, ఆవిలింతలు రావు. ప్రార్థన, వాక్యము, మందిరము, మీటింగ్ అనగానే నిద్ర వచ్చిద్ది, మనసు ఎక్కడికో. అందుకే మిమ్మల్ని ఎటు వెళ్ళకుండా మధ్య మధ్యలో పాటలు కూడా పాడి నేను మిమ్మల్ని మేలుకొలుపుతూ ఉంటాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా పరిస్థితి ఏంటంటే, నేను ఎప్పుడు ఆ రోజుల్లో ఎలా తాగేవాడినంటే కల్లుకొండలో బ్యాక్ పేపర్ ఒక ఫుల్ బాటిల్ కలిపి ఆ రోజు 100 రూపాయలు ఇస్తే 150 పాన్ పరాకులు ఇచ్చేవాళ్ళండి. ఒక బండిల్ ఇచ్చేవాళ్ళు. క్రేన్ గుట్టుకలైనా పాన్ పరాకులైనా 150 ఇచ్చేవాళ్ళు. ఆ 150 పాన్ పరాకులు తెచ్చి చించి ఆ కల్లులో కలిపి నేను తాగే సిగరెట్ పొడవు కూడా దానిలో వేసుకొని అలా కలగలుపుకొని మొత్తం కలిపి నెల రోజులు పులులు సింహాలు మొఖాలు కడగద్ర మనమెందుకు కడుక్కోవాలని జరదా కిల్లీలు వేసుకొని ఆ కళ్ళు తాగుతూ ఉంటే అన్ని కలగలిపితే కనుక నా బాడీకి ఎక్కేది కాదు. నా బాడీ మత్తుతో నిండిపోయి ఉండేది. మా అమ్మ అయితే నా కోసం మారాలి ప్రభువా, ఇన్ని పట్టుగయ్యని ఒకటే గోల, ప్రార్థన, భాషలతో మాట్లాడేది. మా అమ్మకున్న ఆలోచన ఏంటంటే, నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తిరిగి ప్రాణాలతో తిరిగి వస్తాననే సంగతి నాకు తెలుసు, మా అమ్మకి తెలుసు. నాకు తెలుసండి నా లైఫ్. నేనున్న పరిస్థితి ఏంటంటే 365 రోజులు ఎప్పుడు ఎవరినోని పొడవటం. 2 సార్లు నేను కత్తి ఓపెన్ చేస్తే 2 సార్లు నా స్టైలు పొడిచేది. నేను నా చేత పొడిపించుకున్నట్టు చెప్పాల్సిన పని లేదు. నిడుపురోలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్తారే, నిన్ను మల్లెల రాజే కదా పొడిచింది. ఎందుకంటే 2 సార్లు పొడవగలిగినాడు ఆ రోజుల్లో ఆ ఏరియాలో ఎవడు లేడు. ఇంకోసారి ఉన్నాడేమో నాకు తెలియదు, కానీ నేను కత్తి కనుక ఓపెన్ చేస్తే 2 సార్లు పొడవాల్సిందే. అది నా స్టైలు. లేకపోతే నాకు నిద్ర పట్టేది కాదు, నాకు మనసు అందుకుండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో మమ్మేను ప్రార్థన చేస్తూనే ఉండేది. అయ్యా ఈడు మారాలి, ఈయన క్షేమం తీసురా. అసలు మా అమ్మకున్నది ఏంటంటే, నాకు 4 ఆడపిల్లలు, అంటే నాకు కాదండి, మా అమ్మకి 4 ఆడపిల్లలు. మొదటోడు పెద్దోడు, వాడు కొడుకు. ఈ కొడుకు ఇంకో కొడుకు తోడు కావాలని 4 ఆడపిల్లల కన్నా తర్వాత కూడా మగపిల్లోడు కావాలని ప్రార్థన చేస్తూ ఉంటే మా ఇంటికి పాస్టర్లు ఎవరు రారండి. మా నాన్న ఫుల్ డ్రింకర్, ఆ ఊర్లో పెద్ద మనిషి, నిడుపురోలో ఒక పెద్ద మనిషి. మా నాన్న ఫుల్ డ్రింకర్ అవటం వల్ల ఏ పాస్టర్ మా ఇంటికి వచ్చేవాడు కాదు. దేవుని బిడ్డలారు, ఒక పాస్టర్ గారు మా ఇంటికి వెళ్తా శిరోమణిమ్మ, ఇదిగో నువ్వు దేవుడు ఈసారి నీకు గర్భంలో ఒక మగబెట్టి నీకు పోతున్నాడు, ఇర్మియా ప్రవక్తలాగా వాడుకుంటాడు, నువ్వు ఇంకా దేవుని గురించి ఏం అడగబాకని చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను పుట్టాను. అసలు యేసుక్రీస్తు ప్రభులు వారు మా ఇంట్లోకి రావడానికి ఉద్దేశం ఏందో తెలుసా? మా విలవెలుపు నాగేంద్ర స్వామి, మా ఇంటి దేవత. మా ఇంట్లో ఎప్పుడు కూడా నాగేంద్ర స్వామి ఫోటోలు ఉన్నాయి. మా అమ్మ ప్రతి శుక్రవారం, మీరు ఇప్పుడు కూడా చూడండి, పొన్నూరుకి ఒక 2 కిలోమీటర్ల దూరంలో పచ్చల తాడుపుర అని గ్రామం ఉంటుంది. ఆ రోడ్డు మీద ఒక పెద్ద పొట్టు ఉండేదండి. ఆ పొట్టుకి ప్రతి శుక్రవారం వెళ్ళి మా అమ్మ పాలు పోసి ఆ కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకాలు అక్కడ వేసి పూలు పెట్టుకొని ప్రదర్శన చేసి
వస్తే మేము బాగుండేవాళ్ళం. ఏదైనా శుక్రవారం పనుండి మా ఇంట్లో పనుండి తీరక మా అమ్మ వెళ్ళకపోతే ఆ శనివారం ఆదివారం మా అక్కోళ్ళు మా చిన్నాన్నలు మా ఒంటి మీద నీటి బొబ్బల్లాగా పాము పడకల్లాగా మా ఒంటి నిండా వచ్చేసి చలి జ్వరంతో బాధపడేవాళ్ళం. మా నాన్న మా అమ్మను కొట్టి, శిరోమణి స్వామి కోపం మన మీదకి వచ్చింది, నువ్వు నిన్న వెళ్ళలేదు కాబట్టి చూడు పిల్లలు పాడైపోతున్నారంటే మరుసటి రోజు మా అమ్మ వెళ్ళిపోయి రెండు సార్లు ప్రదర్శన చేసి 2 చెంబులు పాలు పోసి అలాగ పూజలు చేసుకొని మొక్కుబళ్ళు చెల్లిస్తే ఆ తర్వాత 2వ రోజు 3వ రోజు మాలో నుంచి అది వెళ్ళిపోయేది. అలాంటి పరిస్థితుల్లో అసలు యేసు ప్రభు రక్షకుడా కాదా? మీకు ఇందా చెప్పాను, చదివించాను వాక్యం. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు అనగా మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన రక్షకుడు అనగా ఇక్కడ కులానికి సంబంధించిన వాడో, మతానికి సంబంధించిన వాడో, ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో సంబంధించినవాడు కాదండి. మీరు ఆయన నమ్మినా నమ్మకపోయినా మీకు ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు నీవు గనక ఉంటే నన్ను కాపాడయ్యానంటే చాలు. నీ కులంతో, నీ ధనంతో, నీ వర్గంతో, నీ వర్ణంతో, నీ వ్యక్తిత్వంతో ఆయన పని లేదు. ఆయన కాపాడటకు సమర్థుడై ఉన్నాడు. ఆమెన్. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. దేవుని బిడ్డలారా, అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు మా ఇంట్లోకి రావడానికి ఒకరోజు మాకు గేదెలు బాగుండేవి. రైస్ మిల్లులు ఉన్నాయి మాకు పొన్నూరులో. ఇప్పుడు కూడా రైస్ మిల్లు ఉండేది. ఆ గేదెలు ఉన్న సమయంలో పని వాళ్ళు మా ఇంట్లోకి ఆ రోజు పనికి రాకపోతే మా అమ్మ పొలం వెళ్ళి సాయంత్రం పూట గేదెలు తోలుకొచ్చి పాలు పిసుకుదాం, పాలు తీద్దాం అని చెప్పేసి అని ఆ పొలం వెళ్ళిందండి. గేదెలు తోలుకొచ్చేటప్పుడు చూడక గట్టి మీద తాసుపాము ఉంటే దాని తోక దొక్కింది. ఎప్పుడైతే తాసుపాము తోక దొక్కిందో పడగెత్తి మమ్మల్ని కాటేయడానికి ముందుకు వచ్చింది. మా అమ్మ మా వెలువెలుపు కదా, మా దేవుడు కదా, మేము పూజలు చేసే దానికే కదా అనుకొని పిచ్చిది బాబు దండం పెట్టి ఆదిశేషుడో, సుబ్బరాయుడో, నాగేంద్ర స్వామి నేను మా వెలువెలుపు మా దేవుడు, నువ్వు నన్ను కాటేయొద్దు, నాకు పిల్లలు ఉన్నారని దండం పెడుతుంది. దానికేం తెలుసు? పాముకు పాలు పోస్తే కాటేయకుండా ఉంటుందా? కదా. దేవుని బిడ్డలారా, చెప్పరేందండి, అనండి. మొగోళ్ళా కొండబాగండి. మొగోళ్ళేనా మనం? మాటలు వచ్చా? చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎప్పుడైతే మమ్మ పడగెత్తి అది కాటేయడానికి వచ్చిందో వామ్మయ్యకి ఇది వదిలేటట్టు లేదని మా అమ్మ పరుగులు తీస్తూ ఆమె కొలిసిన దేవతల్ని, ఆమె మొక్కిన మొక్కుబళ్ళన్నీ అన్ని దేవుళ్ళు అన్ని దేవతల పేర్లు పిలుస్తా, వెనక్కి తిరిగి చూసుకోను పిలుస్తా, దేవుడా నువ్వు కాపాడని చెప్పి పలానాయన్ని పేరు పిలవటం, వాళ్ళ పేర్లు ఎందుకులేండి ఇప్పుడు పిలవటం, వెనక తిరిగి చూసుకోవటం, పిలవటం, వెనక తిరిగి చూసుకోవటం. అయినా కానీ వెంటబడుతుంది. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఇంకా ఆయాసం వచ్చి పడిపోతానేమో, చచ్చిపోతానేమో, పిల్లలు ఏమైపోతారని దిగులుతో ఏ రోజు పిలవని ఒక దేవుడి పేరు, ఒక రక్షకుడి పేరు పిలిచిందండి. ఏమని పిలిచిందో తెలుసా? యేసయ్యా నీవుంటే నన్ను కాపాడు అని గట్టిగా పిలిచి వెనక తిరిగి చూసిందంట. వెనక తిరిగి చూడంగానే పడగెత్తుకొని వచ్చే పాము తల పెట్టి రాయి మీద కొట్టుకోవడం చచ్చిపోవడం చూసిందంట. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. ఎప్పుడైతే మమ్మ ఆ పాము పడగెత్తి రాయి మీద కొట్టుకోవడం చచ్చిపోయిందో మా అమ్మకి ఆగి అలుపు తీసుకుంటా యేసు స్వామి ఎంత స్పీడ్గా యేసు స్వామి అంటుందో అంత స్పీడ్గా తల కొట్టుకొని చచ్చిపోయిందండి. రక్తం కక్కి చచ్చిపోయిందంట. అది ఆ దెబ్బతో మా అమ్మ ఇంటికి వచ్చింది. నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకుంది, కళ్ళతో చూసింది, నమ్మింది. ఆ ఫోటోలన్నీ తీసి మా ఇంటి ముందు ఒక కాలం ఉంటే కాల్లో పడేసిందండి. మా నాన్న పచ్చడి పండు తీసుకొని మా అమ్మని స్పృహ తప్పి కోల్పోయేటట్టు కొట్టాడు. కొట్టి ఏమైందే నీకు, పొలిమెరలు దాటి చేతబడి పాదులేని తొక్కొచ్చావా, ఈ దేవుడి ఫోటోలను పడేస్తున్నావు, మన దేవత ఫోటోలను పడేస్తున్నావు అని అంటే మా అమ్మ అంది, నన్ను కాపాడిన దేవుడు ఫోటోనే మాత్రమే ఉండాలి ఇక ఇంట్లో, నువ్వు కొట్టినా చంపినా ఇక నేను ఈ దేవుళ్ళు ఎవరికి దండం పెట్టనని తీర్మానం చేసుకుంది. మేమన్నాం, ఎందుకమ్మా అనవసరం చనిపోతావు, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, పరాయి దేశస్థుడి దేవుడు, మనకెందుకు, ఈ దేశంలో కొన్ని కోట్ల మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కదా, మరి ఆ దేవుడు ఏదో ఒక దేవుడిని మనం మొక్కుదామా అంటే మా అమ్మ అనేది, ఒరే నన్ను కాపాడలేని దేవుళ్ళ గురించి నేను మొక్కను, నన్ను కాపాడిన దేవుడి నుంచి మొక్కుతాను, చంపితే చంపుకొని మీ నాన్న చేతిలో చావనైనా చస్తా కానీ మరలా యేసు ప్రభుని తప్ప నేను ఏ దేవుడిని మొక్కనని చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్షకుడు అయి ఉన్నాడు. ఆయన ఈ దేశముకి రావటానికి కారణం ఏంటంటే, ఈ దేశంలో కన్యామర్య గర్భమును జన్మించడానికి కారణం ఏంటంటే, నీవు నేను తప్పిపోయి ఉన్నాం. గుండె మీద చేసుకొని చెప్పగలమా,
నాలో ఏ పాపము లేదని, నేను ఏ పాపం చేయలేదని. పాపం అంటే వ్యభిచారమే కాదండి. నువ్వు సరైన దేవుణ్ణి, నీ సృష్టికర్తని, నీ విమోచకుణ్ణి, నీ రక్షకుణ్ణి తెలుసుకోకపోవటం కూడా పాపం. ప్రార్థన చేయకపోవటం పాపం. నువ్వు మంచి వస్త్రం కట్టుకోవాలంటే 10 సార్లు ఆలోచన చేస్తావు. ఓ మంచి శారీ కావాలంటే 10 సార్లు ఆలోచన చేస్తావు. ఒక వస్తువు కొనాలంటే చట్టుపోయిందా, మచ్చపడ్డదా, డాగ్ అయిందా, మంచి కూరగాయలు మంచిగా కొంటావు. ఏమండి, ఆఫ్టర్ ఆల్ 2000 రూపాయలు 1000 రూపాయలు పెట్టుకునే శారీలైనా, బట్టలైనా, వస్త్రాలైనా 10 సార్లు ఆలోచన చేసి బాగుంటుందా లేదా అని చూసి ఆలోచన చేసుకుంటావే. చనిపోయాక ఆత్మ ఎవరి దగ్గరికి వెళుతుందని ఒక్కరోజైనా నువ్వు ఆలోచన చేసావా? అసలు ఎక్కడ ఉంటుంది? ఒకరోజు మీరు ఆలోచన చేయండి. నేను చనిపోయాక, ఇప్పుడు వరకు నాకంటే ముందు చనిపోయిన వారు శ్మశానంలో పూడ్చబడ్డారు. క్రైస్తవులు అయితే, ముస్లింలు అయితే శ్మశానంలో పూడ్చబడ్డారు, హిందువులు అయితే కాల్చబడ్డారు. ఆ బూడిద గంగాలో, యమునాలో కలిపిన అది మట్టికి చేరుతుంది కదా. బైబిల్లో మునుపటి వల్ల మట్టి అనేది మళ్ళా మన్నుకు చేరమని ఉంది కదా. ఈ లేఖను నెరవేర్చబడినప్పుడు నా శరీరం కూడా మట్టిలో కలిసిపోతుంది కదా. కలిసిపోయిన తర్వాత నీ ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తుందని నువ్వు ఆలోచన చేస్తే నీకు సమాధానం దొరికిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకున్నాను, నా ఆత్మతో నాకు పనేంటి, నా ఆత్మతో నాకు పనేంటి అనుకొని కత్తే నాకు రక్షణ అనుకున్నా, కత్తే నా బలం అనుకున్నా, తుపాకీ నా రక్షణకర్త అనుకున్నానే తప్ప రక్షించేవాడు ఒకడు ఉన్నాడని నేను ఎరగలేకపోయాను. ఎన్నిసార్లు కాపాడాడో దేవుడు నన్ను, ఎన్నిసార్లు అండి. ఒకరోజు పిల్లి విద్యాసాగర్ అన్నాను ఉన్నాడు. ఆయన ఐతానగర్ నుంచి వాళ్ళ శిష్యులు 10 మంది వచ్చి ఈడెన్ గార్డెన్ అని పొన్నూరు ఒక రెస్టారెంట్ ఉంటే, చింతలపూడి ఊరు బయట, అక్కడ నేను ఫుల్ తాగుతుంటే మాట వచ్చి గొడవ వస్తే ఆయనకి నాకు పెద్ద యుద్ధం జరిగింది. నా దగ్గర కత్తులు ఉన్నాయి, వాళ్ళ శిష్యుల దగ్గర కూడా కత్తులు ఉన్నాయి. అందరూ చుట్టుముట్టారు. నేను అనుకున్నాను ఆ రోజే నేను ఇక చావటమో చంపటమో డిసైడ్ అయిపోయా. నాకున్న ఆలోచన ఏంటంటే, నా దగ్గర కత్తులు ఉండే ధైర్యం ఏంటంటే, నేను చస్తా ఇంకోటి చంపని తీసుకుని వెళ్తా, నేను చస్తా ఇంకోటి చంపాలి అంటే. ఇది సాతాను యొక్క ఆలోచన. చూడండి ఎంత డెవిల్ ఎంత పని చేస్తుందో ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, నువ్వు బ్రతుకు ఇంకోడిని బ్రతికించు. దేవుడు చంపటకో చావటకో ఈ లోకంలో తీసుకురాలేదండి నిన్ను నన్ను. దేవుడు నిన్ను బ్రతికించుటకు, బ్రతుకుడు కొరకు ఈ దేశంలోకి నిన్ను రప్పించాడు. ఆమేన్, ఆమేన్. అందుకే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడా, పుట్టాడా? పుట్టి ఉన్నాడు. మనం ఏంటంటే ఎప్పుడు క్రిస్మస్ పండుగ వచ్చినా ఈరోజే బాల యేసు, కొన్నిసార్లు కొంతమంది ఏంటంటే బాల యేసు కదా, ముద్దు పెట్టుకోవటం, బాల యేసు, చిన్న బొమ్మలు చేసి బాల యేసు అంటూ ఉంటారు. వారి భక్తి అలాంటిది. కొంతమంది అసలు యేసుక్రీస్తు సంబంధం లేని వారు యేసుక్రీస్తు పండుగ చేస్తూ ఉంటారు. జెండా కట్టి, రంగులు కట్టి, మందు తాగి, ఇంటి పైన స్టార్ పెట్టుకుని, ఇంట్లోనూ బారు పెట్టుకుని, పీకల కాను తాగేవాడు, వాడు సినిమా పాటలు పెట్టుకుని వారు ఊగుతా క్రిస్మస్ పండుగ కాడికి సంబంధం ఏంటో నాకు అర్థం కాదు. క్రిస్మస్ పండుగ ఎవరికమ్మా? క్రిస్మస్ పండుగ అంటే ఏంటి తెలుసా? పండుగ అంటే దమస్కోలో దాక్కొని, అయ్యా ఇదిగో సౌలు అనబడిన ఒక వ్యక్తి మమ్మల్ని చంపుటకు వస్తున్నాడు, ప్రధాన యాజకుల దగ్గర ఇదిగో వారు మనల్ని పట్టి బంధించుటకు ఒక అధికార పత్రికలు తీసుకొని, ఒక ఆర్డర్ తీసుకొని, కత్తులతో, గుర్రలతో, శిష్యులతో, రౌతులతో ఆయన మహా ఉగ్రుడై వస్తున్నాడు. మమ్మల్ని కాపాడని మొరపెడుతుంది ఒక సైన్యం, ఒక సంఘం. మొరపెడుతుంటే వాళ్ళు మొర ఆలకించిన దేవుడు దమస్కో పట్టణానికి రాకముందే ఏ వ్యక్తి అయితే క్రైస్తవులను చంపాలనుకున్నాడో, ఏ వ్యక్తి అయితే క్రీస్తు పునరుత్థానం గురించి మాట్లాడకుండా చేయాలనుకున్నాడో, ఏ వ్యక్తి అయితే యేసు క్రీస్తు నామము లేకుండా చేయాలనుకున్నాడో, ఆ వ్యక్తిని దమస్కో మార్గంలో మాట్లాడుతున్నాడు. సపళ్ళు కొట్టి దేవుని నామమును మహిమపరచండి.